కానీ ఎక్కడికి వెళ్ళినా అంటే జనరల్‌గా మనం వెళ్తుంది ఒక అవకాశం కోసం. అవును. బట్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అవకాశం అడుగుతుంటారు. సో, అది ఒకసారి ఓకే. రెండోసారి ఓకే. ఒక 10 సార్లు అయిన తర్వాత చిరాకేస్తది. అందరూ ఇలానే ఉన్నారు. ఆ! ఇంతేనా లైఫు ఇంట్లో అది వాళ్ళతో షేర్ చేసుకుంటాను ఇంకా. ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ హ్మ్. ఇంకా వాళ్ళతో షేర్ చేసుకొని ఇంకా ఆ మ్యాటర్‌ని అక్కడితో హ్మ్. వదిలేస్తాను. ఎందుకంటే ఉంటదండి వాళ్ళు కూడా నీకిస్తే ఏంటి? తర్వాత నువ్వు నా పేరు ఏమైనా చెప్పుకుంటావా? హ్మ్. నీకిస్తే నాకేంటి? నువ్వే తర్వాత ఇప్పుడు నేను నీకు ఆపర్చునిటీ ఇస్తే దాని తర్వాత నీకు పేమెంట్ మంచిగానే వస్తది. ఆపర్చునిటీ మంచిగానే వస్తాయి. మరి నాకేంటి మధ్యలో? నీకు అవకాశం ఇచ్చినందుకు అని వాళ్ళకుంటది. హ్మ్. అలాంటప్పుడు మీరు ఇండస్ట్రీకి రాకండి భయ్. ఏమన్నా వేరే చూసుకోండి. ఎందుకు అనవసరంగా ఒక వేరే బిజినెస్ ఆ! పెట్టుకో. బిజినెస్ పెట్టుకుంటే మంచి బిజినెస్‌లో కూడా వేరే అమ్మాయిలు దొరుకుతారు. ఎందుకు పాపం ఒక బాగుంటుంది ఆ బిజినెసే పెట్టుకోవచ్చు అదే. కదా! అదే. ఆఫ్‌కోర్స్ అదే పెట్టుకుంటే రోజుకొక అమ్మాయి దొరుకుతది. ఎందుకు అనవసరంగా ఏదో లైఫ్‌లో ఒకటి సాధిద్దామన్న అమ్మాయిల్ని ఎందుకు హ్మ్. అడిగి మీరు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం లేదు ఎందుకు? నేనైతే ఇంకొంతమంది అంటే చాలా మంది ఇంటర్వ్యూ చూసా. కొంతమంది ఏం చెప్పారంటే ఒక 10 చోట్ల తిరిగిన తర్వాత ఒక అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఏమన్నదంటే ఒక అమ్మాయి రాజేష్ గారు ఆ 10 చోట్ల తిరిగిన తర్వాత ఇదే ఫేస్ చేసిన తర్వాత ఏ ఛాన్స్‌లు రావట్లేదని ఇంక ఫైనల్‌గా అమ్మాయి ఓకే చేసేసినా సో, అంటే వేరే అమ్మాయి గురించి చేసేసినా వాళ్ళ అవసరం తీరిపోయాక అవకాశాలు కూడా ఇవ్వకుండా వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉంటారు అలా సో, కూడా. ఇంకా ఈళ్ళని ఎలా నమ్ముతారు అని ఒక అంతే ఆవిడ గదా అన్నది. మరి. హ్మ్. ఎవరు నమ్మకం లేదు. ఇంకా అమ్మాయి ఉసురు పోసుకున్నట్టే గదా! హ్మ్. ఒక ఆడపిల్లకి నువ్వు అవకాశం ఇస్తానని చెప్పేసి, తనకి నచ్చకపోయినా తనతో స్పెండ్ చేసి, నువ్వు అవకాశం ఇవ్వకపోతే అది ఏదో ఒక కర్మ రూపంలో నీకు కొడతది. ఖచ్చితంగా కొడతది. హ్మ్. ఒక అమ్మాయి ఒక ఒక పర్సన్ వల్ల ఒక అమ్మాయి ఏడిస్తేనే హ్మ్. అది ఎప్పటికైనా సరే కర్మ రూపంలో ఎలా అయినా కొడతది. హ్మ్. అలాంటిది నువ్వు అమ్మాయిని ఇష్టం లేకపోయినా ఫిజికల్‌గా యూజ్ చేసుకున్నావు. హ్మ్. నిన్నెలా వదిలిపెడతది? హ్మ్. నేను కర్మని బాగా బిలీవ్ చేస్తానండి. అవును. నా అవును. విషయంలో నాకు నేను చాలా మస్తు చూసిన. హ్మ్. చాలా అంటే చాలా చూసా. నన్నెవరైతే ఇక్కడగా మెంటల్‌గా ఇక్కడగా ఏడిపించారో వాళ్ళు నేను కళ్ళారా చూసాను వాళ్ళకి ఏమైంది ఏంటని. ఓకే. అంటే మీ లైఫ్‌లో నాకు తెలిసి అంటే ఇవన్నీ పడడం వేరు. హార్ట్‌కి గట్టిగా తగిలింది అని అనిపిస్తుంది. ఆడొక పెద్ద బేవర్సుడు. వాడి గురించి మాట్లాడడం వేస్ట్. హ్మ్. నాకు ఎవరు లేరని చెప్పిన తర్వాత గూడా ఇంట్లో అది ఇది ఏంటి జాతకాలకి అలవాట్లేదు. తొక్క తోటకూర అంటారు కదా! ఒక పర్సన్ ఒక ఎదవ అంటే వాడొకడు మనకి సెట్ కాడు. మనకి తగినవాడు కాదు అని మనకు తెలియకపోయినా పైవాడికి తెలుస్తది. సో, వాడిని మనం దూరం చేయడానికి దేవుడు చాలా విధాలుగా అన్నీ ట్రై చేస్తాడు. ఫైనల్‌గా వదిలేసిన తర్వాత అమ్మాయి బాధపడొచ్చు కొన్ని రోజులు. దాని తర్వాత మనకి ఎవరైతే మనకి సెట్ అయ్యి మనల్ని అర్థం చేసుకొని మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటారో ఆ పర్సన్ ఖచ్చితంగా మన లైఫ్‌లోకి వస్తారు. అండ్ నాకు వచ్చాడు. ఐయామ్ సో హ్యాపీ నౌ. ఆ పాస్ట్ గురించి మాట్లాడినా ఇప్పుడు వేస్ట్. సో, అయితే మీరు సింగిల్ కాదు. నో. సో సింగిల్ కాదు. సో, రెడీగా ఉన్నారు. ఆ! మ్యారేజ్‌కేనా? మ్యారేజ్‌కే. కానీ టైం పడతది మ్యారేజ్‌కి. ఇప్పుడైతే నాతో హ్యాపీగా ఉన్నాడు. నాకు సపోర్ట్ ఇచ్చుకుంటూ సో మేము కూడా గొడవ పడతాం, తిట్టుకుంటాం, కామన్. కొట్టుకుంటాం. అదే అది కామన్. లేకపోతే అవ్వదు. అస్సలు అవ్వదు మాకు. పూట గడవదు. తను విసిగిస్తా ఉంటాడు. నేను విసిగిపోతా ఉంటాను. మళ్ళీ మాకు కామన్. ఒక టైం వచ్చేసరికి మేము ఎక్కడ లవ్ చూపించుకోవాలో నాకు సపోర్ట్ ఇవ్వడంలో తనకు మించిన బెస్ట్ ఎవరు ఉండరు. అంత సపోర్ట్ ఇస్తారు. అంతకు మించి ఒక అమ్మాయికి ఏం అవసరం లేదు కదా. మనం ఉన్న ప్రొఫెషనల్‌లో సపోర్ట్ ఇస్తే చాలు. అంతే. ఎక్కడికి సో, వెళ్ళినా ఆ సపోర్ట్ నాకు చాలా బాగుంది. అండ్ కొన్ని నాకు బోర్డర్స్ పెట్టుకున్నాను కదా బికాస్ ఆఫ్ హిమ్. ఇప్పుడు నేను ఏదైనా చేశానంటే తన ఫ్యామిలీకి చెప్పుకోవాలి. నువ్వేంటి ఇలా చేసుకున్నావు, దీన్ని చేసుకో, ఇలాంటి అమ్మాయి అలా వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకోకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్ తనని వీళ్ళకి చూపించకూడదు. మా ఫ్యామిలీ గురించి వేరే వాళ్ళు కూడా ఏం మాట్లాడుకోకూడదు. నేను చెయ్యనని చెప్పట్లేదు. కొన్నిటి వరకే ఆ స్టోరీకి నేను చెయ్యాలంటే ఏదో ఇప్పుడు ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ సినిమా పేరేంటి, మబ్బులోని బాణ వెల్లుల్లి, హారిక్స్ 100 అలా చేయను. అలా చేయను. ఇప్పుడు సాయి పల్లవి గారు ఉన్నారు. తను చేయలేకనా, తనకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. కానీ తన యాక్టింగ్ ని బట్టి తను అంత పెద్ద స్టేజ్ కి రాగలిగింది. సో నేనంటే ఏంటో నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకోగలను ఒక నమ్మకం ఉంది. అండ్ వన్స్ నా యాక్టింగ్ ఏదైతే అవన్నీ బయటకు వచ్చిన తర్వాత నేను మంచి పొజిషన్ లో ఉంటాను. నాకు ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. సో ఆ బేస్ మీద నేను ఖచ్చితంగా అండి.
నేను హార్డ్ వర్కర్ని, నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ ఎవరైనా ఒక అవకాశం ఇస్తేనే కదా అమ్మాయి ఏంటనేది ప్రూవ్ చేసుకోగలిగేది. అలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను.